కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉస్మానియా ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. మీడియాతో మాట్లాడుతున్న నిజామాబాద్ ఎంపీ శ్రీ అరవింద్ ధర్మపురి. భూబకాసురులు వైసీపీ నేతలు, రెవెన్యూ సదస్సులో బయటపడుతున్న నిజాలు. ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు శ్రీ ఎం మనోహర్ రెడ్డి మీడియా సమావేశం. పవన్ కళ్యాణ్ ఆఫీస్ కు బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తి అరెస్ట్. వివరాల్లోకి వెళితే పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం బగ్గుపేట గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 30 బస్తాలు అవ్వవలసిన వరి చేను కుప్ప అగ్నికి ఆహుతైంది. అయితే గ్రామానికి చెందిన కేతిరెడ్డి రమణ 80 సెంట్ల పొలంలోని పండించిన వరి పంటను పొలంలో కుప్ప వేసుకున్నాడు. మంగళవారం ఉదయం ఒక్కసారిగా పొలం నుంచి పొగ రావడంతో హుటాహుటిన వెళ్లి చూడగా వరి చేను కుప్ప పూర్తిగా కాలిపోయి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎవరో కావాలని వరి కుప్పకు నిప్పు పెట్టారని బాధిత రైతు కేతిరెడ్డి రమణ ఆరోపిస్తున్నాడు. విషయం తెలుసుకున్న సీతానగరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అగ్ని ప్రమాదంపై ఆరా తీశారు. సీతానగరం మండలం బొక్కుపేట గ్రామం. నాది 80 సెంట్ల పొలం ఉండే ఒకే కుప్ప. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రిపూట ఎవరో ముట్టించారు. ఇది జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నన్ను గమనించి నాకు న్యాయం చేస్తారని కోరుతున్నాను. ఇప్పటికీ మానవ హక్కుల ఉల్లంఘనలు అనేక చోట్ల జరుగుతూనే ఉన్నాయని మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ అన్నారు. విశాఖ నగరంలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో జరిగిన వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొని మానవ హక్కుల గురించి వివరించారు. అందరికీ స్వేచ్ఛ, అందరికీ సమానత్వం మరియు న్యాయం అనే అంశంపై జరిగినటువంటి సదస్సులో దామోదర సంజీవయ్య మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ వై సత్యనారాయణ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రజలకు అనేక హక్కులను కల్పించింది. అయితే రాజ్యాంగంలో కల్పించినటువంటి మానవ హక్కులను నేడు ప్రభుత్వాలు తమ అధికార దుర్వినియోగంతో వాటికి భంగం కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వివిధ కాలేజీల నుండి హాజరైన విద్యార్థులకు మానవ హక్కుల చట్టాలపై అవగాహన కల్పిస్తూ తదనంతరం చట్టాలపై ప్రసంగించిన విద్యార్థులకు బహుమతులను, సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం మానవ హక్కుల కౌన్సిల్ క్యాలెండర్ రిలీజ్ చేసి సుమారుగా 300 మంది విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల ప్రతినిధులు ఎస్వి రమణ తదితరులు పాల్గొన్నారు. కోడీకరించి అనుభవాన్ని మనం తీసుకొని అంబేద్కర్ హౌ టు డూ బెస్ట్ సోషల్ జస్టిస్. శ్యామ్ ప్రసాద్, మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శిని. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈరోజు మనం 76వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఎందుకంటే 1948 డిసెంబర్ 10వ తారీఖున సుమారు 112 దేశాలు ఆమోదించినటువంటి యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అంటే అంతర్జాతీయ మానవ హక్కుల ఒడంబడిక మీద భారతదేశం కూడా సంతకం చేసింది. భారతదేశం సంతకం చేసిన మన రాజ్యాంగ నిర్మాతల్లో ముఖ్యులైనటువంటి వారి మేధావులు, నిపుణులు ఉండటం, అందులో డాక్టర్ అంబేద్కర్ గారు ఇది చేయడంతో ఆర్టికల్ 21ని ప్రత్యేకంగా రూపొందించి ఇక్కడ భారతదేశంలో నివసించే ప్రతి వ్యక్తికి స్వేచ్ఛగా, గౌరవప్రదంగా జీవించే హక్కును కల్పించారు. 1950ని రిపబ్లిక్ డే సందర్భంగా అంటే గణతంత్ర దినోత్సవంలో ఆమోదించిన తర్వాత మన భారతదేశంలో రాజ్యాంగాన్ని ప్రతి సంవత్సరం కూడా అందులో ఉన్నటువంటి దీన్ని మనం ఇది చేస్తున్నాం. భారతదేశంలో ప్రజలు సర్వసత్తాక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత, దేశంగా ఏర్పడిన తర్వాత ప్రతి వారికి స్వేచ్ఛగా, గౌరవప్రదంగా జీవించే హక్కు లభించింది. ఈరోజు విద్యా హక్కు, వైద్య హక్కు, పర్యావరణ హక్కు ఇన్ని హక్కులు కల్పించారంటే మనం రాజ్యాంగం ఆమోదించిన రోజు నుంచి మనకు అమల్లోకి వచ్చింది. అలాగే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్
ఐక్యరాజ్య సమితి ఇది చేసినప్పుడు దాంట్లో చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి హక్కులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది. జీవించే హక్కు అంటే ఈరోజు వన్యప్రాణులు లేకపోతే జంతువులు అన్నీ జీవిస్తున్నాయి, కానీ మనకంటూ ప్రత్యేకంగా హక్కు ఏంటంటే మనం ప్రశ్నించే హక్కు ఒకటి ఉంది. ఏ పక్షి పశువులు కూడా ప్రశ్నించవు మాకు ఇది కావాలి లేకపోతే మాకు ఇది చేయాలి అని చెప్పి. కానీ మనం ఎన్నుకున్న ప్రజాస్వామ్యంలో మనం ఎన్నుకున్న వారి ద్వారా మనకు కావాల్సిన వాటిని సాధించుకుంటున్నాం. ఈరోజు భారతదేశంలో ఈ మానవ హక్కులు మరింత పటిష్టం చేయడంలో మా హ్యూమన్ రైట్ కౌన్సిల్ నిరంతరం కృషి చేస్తుంది. దీంతోపాటు రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ పటిష్టపరిచి వాటికి మరిన్ని అధికారాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈరోజు విద్యార్థులు ముఖ్యంగా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఏంటంటే వివిధ కాలేజీ నుంచి వచ్చారు. వాళ్ళకి మేము మానవ హక్కులతో పాటు వాళ్ళ బాధ్యతలు కూడా ఇది చేస్తున్నాం. మానవ హక్కుల ఉల్లంఘన ఏ విధంగా జరుగుతుంది, దాన్ని ఎలా గుర్తించాలి, దాన్ని మనం ఏ విధంగా స్వీకరించాలి, దానికి బాధితులకి ఎలాంటి ఉపశమనం కల్పించాలి, దానికి కల్పించడానికి మనకున్న హక్కు ఏమిటి, ఒక పౌరుడిగా ప్రతి ఒక్కరిని ఇతర హక్కులు కాపాడితేనే మనం కాపాడుకోగలం. మనం దీంట్లోని మేము వెళ్తూ ఈరోజు భారతదేశంలో మానవ హక్కులు దీనికి మూలస్తంభమైనటువంటి మహాత్మా గాంధీ గారు దీన్నే తీసుకొని ఐక్యరాజ్య సమితి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తీసుకుంది. ఈరోజు మార్టిన్ లూథర్ కింగ్ లేకపోతే నెల్సన్ మండేలా ఇలాంటి వాళ్ళందరూ కూడా మానవ హక్కులు దీంట్లో ఎంతో కృషి చేసి చిత్రహింసలు ఇది చేసినా సరే వాళ్ళేమో హక్కుల్ని కాపాడడానికి ముందుకు వచ్చారు. ఈరోజు భారతదేశంలో కూడా యువత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, మానవ హక్కుల పరిరక్షణ కోసం ముందుకు రావాలని చెప్పి పిలుపునిస్తూ మా మానవ హక్కుల కౌన్సిల్ కోరుతుంది. విశాఖలో పొల్యూషన్ పెరిగిపోయింది, సో కౌన్సిల్ తరఫున ఏం చేస్తాం? విశాఖలో మేము 2000 సంవత్సరం నుంచి కూడా ఆ రోజుల్లో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ లేదు. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ 2010లో వచ్చింది. దానికి ముందే మేము విశాఖపట్నంలో కాలుష్యం, పటాన్ చెరువు, మిగతా హైదరాబాద్లోని పటాన్ చెరువు ఇలాంటి చోట జరుగుతున్నటువంటి పరిశ్రమల వల్ల కాలుష్యాన్ని మేము ఇది చేస్తూ అప్పట్లో మేము కేసులు జాతీయ మానవ హక్కుల కమిషన్ వాళ్ళని సాధించాం. విశాఖపట్నంలో తీసుకున్నట్టయితే పోర్ట్ ట్రస్ట్ విపరీతంగా కాలుష్యం వెదజల్లేది. దాన్ని అరికట్టడం కోసం మేమేమో ఆ రోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ జస్టిస్ జేఎస్ వర్మ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఇది చేస్తే సుమారు 16 కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజు పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలు తీసుకున్నారు. అలాగే ఆ రోజు ఉన్నటువంటి పోర్టు చైర్మన్ ఎస్ఆర్ రావు గారు మమ్మల్ని కూడా కమిటీ మెంబర్గా తీసుకొని ఎలా తగ్గిస్తే బాగుంటుందంటే ఈ కన్వేయర్ బెల్ట్లోని పూర్తిగా కవర్ చేయించి ఆ కన్వేయర్ బెల్ట్ మీద వాటర్ స్ప్రింకిల్స్ అవన్నీ ఏర్పాటు చేశాం. మేము ఇప్పటికి కూడా మన రాజకీయ నాయకులు లేకపోతే ఇంకొకరు పర్యావరణాన్ని గడ్డలు, చెరువులు ఇలాంటివి ఆక్రమించి చేసిన వాటి మీద మేము కేసులు వేస్తున్నాం. ఈరోజు కూడా కోనోకార్పస్ అనే ప్లాంటేషన్ వల్ల మనకి ఊపిరితిత్తుల వ్యాధులు, బ్రాంకైటిస్, అస్తమా ఇవన్నీ వస్తున్నాయి. వాటిని చేయమని చెప్పి ఎన్జిటీస్లో మేము ఇటీవలే కేసులు వేసామని చెప్పి మనం చేస్తున్నాం. మళ్ళీ మెడకు ఒక ఇది పెట్టి దాంతో కూడా చేయిస్తాయి. అలాంటి ఎక్కువ బీహార్, యూపీ, నేను ఐ వాజ్ ఇన్ స్టేట్ ఆఫ్ బీహార్ ఫర్ అబౌట్ 4 years. అక్కడ చూశాను ప్రెజనర్స్ని ఎలా తీసుకెళ్తారు. వాళ్ళు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే చైన్ ఫెటర్స్ వేసి కాళ్ళకి చేతులకి, ఇంకా తీసుకెళ్ళిన బస్సుకి ఆ కిటికీకి తాళం ఉంది, పూచలు ఉంటాయి కదా వాటికి కూడా లాక్ చేసిస్తారు. అరే అంటే అవన్నీ స్టడీ చేశాడు ఆయన, కృష్ణయ్య గారు అవన్నీ స్టడీ చేసి ఆ కేసుకు వచ్చినప్పటికీ నో చైన్ ఫెటర్స్. ఎందుకని? చైన్ ఫెటర్స్ వేయడం వల్ల మనిషికి లిబర్టీ ఒక్కటే కాదు లాస్ అయింది, డిగ్నిటీ పోయిందన్నాడు. అంటే మనం ఎప్పుడైతే పబ్లిక్ గేజ్కి, పబ్లిక్ చూడటానికి మన పబ్లిక్ నుంచి తీసుకెళ్తారు ఇవన్నీ పెట్టి, మనం వీటి గురించి ఆలోచించాం. అయ్యో ఏమీ చేయలేదు నేను, అందరూ నన్ను అలా చూస్తున్నారే, అది అతన్ని బాగా హర్ట్ చేసింది. అంటే అందుకే నో చైన్ ఫెటర్స్ అన్నాడు. జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ప్రతి జడ్జి కూడా హ్యూమన్ బీయింగ్గా కాకుండా హ్యూమెన్గా థింక్ చేయాలి, అంటే మానవత్వంతో ఆలోచించాలి. అంటే ప్రతి సెంటెన్స్ ఇచ్చినప్పుడు 10 years అవనివచ్చు, లైఫ్ ఇంప్రిజన్మెంట్ అవనివచ్చు, డెత్ సెంటెన్స్ అవనివచ్చు, ఏదైనా
ఏ డెసిషన్ పాస్ చేసినా సెంటెన్స్ ఇస్తున్నప్పుడు అవార్డ్ చేస్తున్నప్పుడు మానవత్వంతో చేయాలన్నాడు, అంటే కంపాషన్ ఉండాలన్నాడు. అంటే ఈ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఆయన ప్రతి జడ్జిమెంట్లో ఒక్కొక్కటి చెప్పుకొచ్చాడు. నా దగ్గర కనీసం ఒక 10,000 పేజీల లిటరేచర్ ఉంటుంది ఆయన. నేను చదువుతూనే ఉంటాను. మా ఆవిడ టిఫిన్ పెడితే తింటూ చూస్తాను, తింటుంటాను ఇంట్లో. అది తినేనే తిని చదివేనా చదువు. మీకు ఎందుకు చెప్తున్నానంటే అందరి గురించి తెలుసుకోవడం, అన్నిటి గురించి తెలుసుకోవడం ఎప్పుడు కూడా మీరు ఆపకండి. లాస్ట్ బ్రెత్, ఆఖరి ఊపు రాగిపోయే వరకు అందరి గురించి తెలుసుకోవడం, అన్ని విషయాలు తెలుసుకోవడం మీరు ఎప్పుడు ఆపకండి. నో ఫుల్ స్టాప్, ఓన్లీ లెర్నింగ్. ఎప్పుడు మీకు ఫుల్ స్టాప్ ఉండదు, కామాలు పెట్టుకుంటే అప్పుడప్పుడు చిన్న గ్యాప్ ఇవ్వడానికి. సో అది కృష్ణయ్య నేర్పిన గొప్ప మానవ హక్కు. మనందరికీ ఏంటంటే ఇందాక మా డిఓ గారు అన్నట్టు అందరూ హక్కుల గురించే మాట్లాడతారు, బాధ్యతల గురించి మాట్లాడారండి. హక్కు ఎక్కడుందో బాధ్యత అక్కడ ఉంటుంది. హక్కులు మన దగ్గర ఉంటే బాధ్యత ప్రభుత్వం దగ్గర ఉంటుంది. అంతేనా? నేను మన రాజ్యాంగంలో ఇది కూడా చెప్పి మీకు విరమిస్తాను. ఇక డీటెయిల్స్ చూస్తే ఉస్మానియా ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. నిన్న డిసెంబర్ 9 సోనియా గాంధీ గారి జన్మదినోత్సవం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలం అధికారంలోకి వచ్చి పూర్తయిన సందర్భంగా ఒక మహిళా నాయకురాలి నేతృత్వంలో నడుస్తున్న పార్టీ కాబట్టి ఒక తల్లిగా సోనియా గాంధీ గారికి దేశంలోని తల్లులందరి కష్టం తెలుసు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మేరకు రాష్ట్రంలో ఉన్న 28,000 మా ఆశా ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు తమ ప్రాణాలకు లెక్కబెట్టకుండా, తమ ప్రాణాలను లెక్కబెట్టకుండా దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు సేవలు అందించారో వారందరూ నిన్న శాంతియుతంగా, ప్రజాస్వామికంగా మీరిచ్చిన హామీని మీకు గుర్తు చేయడానికి మీరు 6 నెలల లోపలనే పూర్తి చేస్తామన్నారు, 18,000 జీతం ఇస్తామన్నారు, ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. మరి సంవత్సరం అయింది కదా, 6 నెలలని చెప్పి సంవత్సరం తర్వాత కూడా పూర్తి చేయరా అని అడగడానికి నిన్న వాళ్ళ ఉన్నతాధికారి ఉండే కోటిలోని కార్యాలయానికి వస్తే అక్కడ వాళ్ళ మీద జరిగిన జులుం, మరి తెలంగాణ తల్లులుగా వారు మన ఆడబిడ్డలుగా మన కోసం కష్టపడ్డ ఆడబిడ్డల మీద నిన్న ఈ ప్రభుత్వం జరిపిన దమనకాండ రాష్ట్రంలో చూసిన ప్రతి ఒక్కరి గుండె తెలియదు కానీ ఆయనతో పాటు మీడియాతో మాట్లాడుతున్న నిజామాబాద్ ఎంపీ శ్రీ అరవింద్ ధర్మపురి. కేబినెట్లో, కేంద్ర కేబినెట్లో నిజామాబాద్ నియోజకవర్గానికి, పార్లమెంట్ నియోజకవర్గానికి మరియు తెలంగాణకి, ప్రత్యేకంగా తెలంగాణకి 7 నవోదయ నూతన విద్యాలయాలు కేటాయించినందుకు నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అందులో 7 కూడా ప్రత్యేకంగా 2 నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జగిత్యాలు, నిజామాబాద్ జిల్లా ప్రజల తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నిజామాబాద్ జిల్లాలో ఆల్రెడీ 2 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నవి. 2టికి కూడా స్వంత భవనాలు ఉన్నవి. నిజామాబాద్ ఇనాగ్రేషన్ కూడా అయిపోయి 1 ఇయర్ నుంచి క్లాసులు కూడా జరుగుతున్నాయి. బోధనలో ఈ వచ్చే అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు 2 నవోదయాలు. నేను ఇది కూడా చెప్తున్నాను, రానున్న కాలంలో అతి త్వరలో, వీలైనంత త్వరలో జగిత్యాలకి కేంద్రీయ విద్యాలయం కూడా శాంక్షన్ చేయించే బాధ్యత మాది. అదే రకంగా నేను పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకి జవాబిస్తూ మంత్రి గారు తెలంగాణకి సంబంధించిన ఎయిర్పోర్ట్స్ విషయంలో కొంచెం నేను అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వడం జరిగింది. ఒకటేమో ఫస్ట్ స్టేజ్లో 3 ఆదిలాబాద్.
భూబకాసురులు వైసీపీ నేతలు రెవెన్యూ సదస్సులో బయటపడుతున్న నిజాలు. ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మీడియా సమావేశం నిర్వహించారు. అందరికీ కూడా నమస్కారం అండి. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో వచ్చిన వెంటనే పరిపాలన మొదలుపెట్టిన వెంటనే దాదాపు మీ కష్టాలు ఏంటయ్యా చెప్పండి అని చెప్పి ప్రజల్ని అడిగిన దాని మీదట దాదాపు 1,74,000 అర్జీలు వాళ్ళకి ఏయో బాధలు ఉన్నట్టుగా వాళ్ళ అర్జీలు ఇవ్వటం జరిగింది. అందులో దాదాపు 68,000 అర్జీలు ఈ ల్యాండ్స్ మీద, భూ కబ్జాల మీద, మా భూమిని కొట్టేశారనే దాని మీద 68,000 అర్జీలు వచ్చినాయి. ఏంటిది ఇది? ఎప్పుడూ లేదు, ఎప్పుడు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చూడలేదు అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మొన్న నుంచి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుకి 5వ రోజు. ఈ 5వ రోజుకి ఈ 68,000 అర్జీలే కాకుండా అదనంగా 1,102 గ్రామాల్లో రెవెన్యూ సదస్సు జరిగితే కేవలం 1,102 గ్రామాల్లో జరిగిన రెవెన్యూ సదస్సులకి దాదాపు 20,000 కంప్లైంట్స్ రావడం జరిగింది. వైసీపీ పార్టీకి ఏ మాత్రమైన జవాబుదారీతనం దీని మీద ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. 2019లో గద్దెనెక్కగానే వీళ్ళు చేసిన మొట్టమొదటి పని భూ ఆక్రమణలు. బకాసుర్లాగా తిని అవతల పారేశారు. ప్రజల్ని అమాయకుల్ని చేసి కొట్టి తిట్టి గన్నులు చూపించి కత్తులు చూపించి వాళ్ళ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు శ్రీ ఎం మనోహర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కనీసం పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ కానీ, పోలీస్ మాన్యువల్ కానీ, లేకపోతే ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడైనా సరే వాళ్ళ ఐడెంటిటీ తెలియజేసే విధంగా వాళ్ళ నేమ్ ప్లేట్ ఉండాలా, వాళ్ళ డ్రెస్సుల పైన ఆ డ్రెస్ ఉండాలా, కాకి డ్రెస్ అని చెప్పి చెప్తుంది. ఇక్కడ ఏమీ లేదు. గుండాల మాత్రమే మఫ్టీ డ్రెస్సులు వేసుకుంటున్నారు. తర్వాత నెంబర్లెస్ కార్లు లేదు, బైకులు అయితే దాంట్లో కూడా నెంబర్లు ఉండవు. ఎవరు వచ్చారో, గుండాలు వచ్చారో, రౌడీలు వచ్చారో, శత్రువులు వచ్చారో ఎవరికి ఏమి తెలియదు. లోపలికి పోయి బలవంతంగా ఇంటి సభ్యులను బెదిరించి పోలీసులమని కూడా చెప్పకుండా అదంతా మాట్లాడి పంపించేస్తాం, మేము అతని స్నేహితులమే అని చెప్పి దుర్మార్గంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోతున్న సందర్భాలు. తీసుకుపోయిన తర్వాత వాళ్ళను వదిలిపెట్టకుండా అనేక పోలీస్ స్టేషన్లు తిప్పి అక్రమ కేసులు బనాయించి, నువ్వు వైసీపీలో ఉంటే మరిన్ని కేసులు పెడతామని చెప్పి బెదిరించి వాళ్ళను జైళ్లలో మగ్గేలాగా చేస్తుంది ఈ పోలీస్ యంత్రాంగం. వీళ్ళకు ఈ లైసెన్సు ఎవరిచ్చారో ఈ ప్రభుత్వం చెప్పాలా. తర్వాత అదే పద్ధతుల్లో అధికార పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడుతో సహా మొదలుకొని లోకేష్, చింతకాయల అయ్యన్న పాత్రుడు, మిగతా ఆ స్థాయికి చెందిన నాయకులందరిపైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను చంపేస్తానంటూ ఆయన కార్యాలయానికి ఓ వ్యక్తి బెదిరింపు కాల్స్ చేయడం తెలిసిందే. ఈ కాల్స్ చేసిన వ్యక్తిని తిరువూరుకు చెందిన నూకా మల్లికార్జునరావుగా గుర్తించారు. ఉప ముఖ్యమంత్రికి బెదిరింపు కాల్స్ రావడంతో వెంటనే స్పందించిన హోంమంత్రి అనిత పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో పవన్కు బెదిరింపు కాల్స్ చేసిన మల్లికార్జునరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి బందర్ రోడ్లోని ఇందిరాగాంధీ స్టేడియం సమీపం నుంచి పవన్ పేషీకి కాల్ చేసినట్లుగా గుర్తించారు.
అభ్యంతరకర భాషతో కూడినటువంటి సందేశం కూడా పంపాడు. తాజాగా అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఇలా కాల్ చేయాల్సి వచ్చింది, దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా నూకా మల్లికార్జునరావు మానసిక స్థితి సరిగా లేదని తెలుస్తోంది. అతడు మద్యం మత్తులో బెదిరింపు కాల్స్ చేసినట్లుగా భావిస్తున్నారు. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉస్మానియా ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. మీడియాతో మాట్లాడుతున్న నిజామాబాద్ ఎంపీ శ్రీ అరవింద్ ధర్మపురి. భూబకాసురులు వైసీపీ నేతలు, రెవెన్యూ సదస్సులో బయటపడుతున్న నిజాలు. ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు శ్రీ ఎం మనోహర్ రెడ్డి మీడియా సమావేశం. పవన్ కళ్యాణ్ ఆఫీస్ కు బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తి అరెస్ట్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.